హలో అందరికీ. క్రిస్మస్ స్పెషల్గా మేము పిండి వంటలు చేసుకుంటున్నాము, అరిసెలు చేసుకుంటున్నాము. ముందుగా బెల్లాన్ని తీసుకొని పాకం పట్టుకోవాలి. ఈ పాకం వచ్చిందో రాలేదో ప్లేట్లో నీళ్లు పోసుకొని ఇలా పాకం వేసి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ సారి వేసినప్పుడు పాకం రాలేదు, రెండోసారి వేసినప్పుడు పాకం ఇలా వచ్చింది. పాకం వచ్చిందంటానికి ఇదిగో ఇలా గట్టిగా ఉంటుందన్నమాట. అప్పుడు మనకు పాకం రెడీ అయిపోయినట్టు. మెయిన్ ప్రాసెస్ ఇక్కడే. మనకి పాకంలో పిండి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. పిండి అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది, ఆరిపోకుండా చూసుకొని వేసుకుంటూ ఉండాలి. దీంట్లోనే కొంచెం నువ్వులు, నెయ్యి, కొంచెం నూనె వేసి తిప్పుతున్నారు. నువ్వులు క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత చేతికి నూనె రాసుకొని పిండి ముద్ద తీసుకొని మనం అరిసెలు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న అరిసెలు మనం నూనెలో వేపుకోవాలన్నమాట. ఈ అరిసెలు చేసేటప్పుడు ఏళ్ళు కొంచెం నొప్పి వస్తూ ఉంటాయి. ఇలా నూనెలో వేపుకున్నప్పుడు ఇవి పైకి చూడండి పూరిలా పొంగుతున్నాయి. నూనె దగ్గర కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ మా నాన్న మీద ఒకసారి పడింది నూనె. జాగ్రత్తగా చేసుకోవాలి అరిసెలు చేసుకునేటప్పుడు. తర్వాత అవి తీసి మనం ఒక క్యాన్లో వేసుకోవాలి, అంతే.